నమో తస్స భగవతో అర్హతో సమ్మ సంబుద్దస్స. ఈరోజు మనం సుత్త నిపాతలోని ఉరగవకంలో రెండవ సుత్తం ధనియ సుత్తం గురించి చెప్పుకుందాం. దీంట్లో ధనియ గోపుడు అంటే గోపకుడు అంటే ఆవులను పెంచేవాడు అని చెప్పవచ్చు. ఈ ధనియ అనే అతడికి గృహస్థుడికి భగవానుడు ఈ సంసారిక ఆసక్తి నుండి ఎలా బయటపడాలో వివరిస్తాడు. దీంట్లో ముఖ్యంగా సంసారిక సుఖాలు అలాగే విముక్తి సుఖాలు రెండింటి గురించి కూడా వస్తుంది. అయితే దీంట్లో ఇద్దరు మాట్లాడుకుంటున్నట్టుగా వస్తుంది. ధనియ గోపకుడు ఇంకా భగవానుడు వేరువేరుగా వాళ్ళు పొందుతున్న సుఖాలను గురించి చెప్తూ ఉన్నట్లుగా వస్తుంది. ధనియ గోపకుడు ఇలా అంటాడు: అన్నం వండుకున్నాను, ఆవు పాలు పితికాను, ఇంకా నా పరివారంతో ఈ మహీ నది ఒడ్డున ఉంటున్నాను. నా కుటీరం చక్కగా కప్పబడింది, ఇంకా అగ్ని వెలిగించబడింది. ఇక ఓ వానదేవ, వర్షించాలనుకుంటే వర్షించు అని ధనియ గోపుడు అంటాడు. అంటే ధనియ గోపుడు అంటే పశువులనే ధనంగా కలిగిన వాడు అని అర్థం. కొన్ని చోట్ల వ్యాఖ్యానాల ప్రకారం అతడు 30,000 వరకు పశు సంపద కలిగి ఉన్నట్టుగా చెప్తారు వ్యాఖ్యానాలు. ఇంకా భగవానుడు ఇలా అంటాడు: నేను క్రోధ విముక్తుడను అయ్యాను, మనసులో కాఠిన్యం పోయింది. నేను ఈ రాత్రి మహీ నది ఒడ్డున ఉంటున్నాను. నా ఇంటికి కప్పు లేదు, రాగాగ్ని ఆరిపోయింది. ఇక ఓ వానదేవ, వర్షించాలనుకుంటే వర్షించు అన్నాడు భగవానుడు. అంటే క్రోధ విముక్తుడు అక్కోదను అంటారు. అలాగే కీలో అంటే క్లేశాల నుండి విముక్తుడు అని చెప్పవచ్చు. ఇంకా ఇంటి కప్పు లేదు అంటే బహిరంగం అని అర్థం. వృత్తం అని అంటే తృష్ణ, ఇంకా క్లేశాలు లేదా అవిద్యలతో మనస్సు ఆచ్ఛాదితం కాలేదని అర్థం. జ్వాల ఆరిపోయింది అంటే రాగాలు అంతరించాయి అని అర్థం. చోరీగలు దోమలు ఇక్కడ లేవు. గోవులు పచ్చిక బయళ్ళలో మేస్తూ తిరుగుతూ ఉన్నాయి. వాన వస్తే అవి తట్టుకోలేవు. ఇక ఓ వానదేవ, వర్షించాలనుకుంటే వర్షించు అన్నాడు ధనియ గోపుడు. అప్పుడు భగవానుడు ఈ గాథను చెప్తాడు. నేను ఒక తెప్పను, తెప్ప అంటే ఇక్కడ అష్టాంగ మార్గం అని అర్థం. ఒక తెప్పను తయారు చేశాను. ఇక నదిని దాటి అంటే ఆశ్రవాల వరదను అధిగమించి అవలి తీరం చేరాను. ఇక తెప్పతో పని లేదు. ఇక ఓ వానదేవ, వర్షించాలనుకుంటే వర్షించు అని భగవానుడు అన్నాడు. ధనియ గోపుడు ఇలా అంటాడు: నా భార్య అయిన గోపి విధేయురాలు, విలాసవతి కానే కాదు, నాతో చిరకాలంగా ఉంటున్నది. అంటే మంచితనంతో మనస్సుని దోచుకుంది. ఆమెను గురించిన ఏ కించిత్ పాపము నా చెవిన పడలేదు. ఇక ఓ వానదేవ, వర్షించాలనుకుంటే వర్షించు అని ధనియ గోపుడు అంటాడు. ఇక భగవానుడు ఇలా అంటాడు: నా చిత్తం చెడు ఆలోచనల నుండి విడిపడింది. అది చాలా కాలంగా సుశిక్షితమైనది, మచ్చిక అయినది. ఇంకా నాలో ఏ పాపము లేదు. ఇక ఓ వానదేవ, వర్షించాలనుకుంటే వర్షించు అన్నాడు భగవానుడు.
నా సంపాదన మీద నేను బ్రతుకుతున్నాను. నా పుత్రులంతా నా దగ్గరే ఉన్నారు. వారు ఆరోగ్యంగా ఉన్నారు. వారి గురించి ఏ పాపాన్ని నేను వినలేదు. ఇక ఓ వానదేవా, వర్షించాలనుకుంటే వర్షించు అన్నాడు ధనియగోపుడు. నేనెవరికి సేవకుణ్ణి కాను. నా సంపాదనతో, అంటే ఇక్కడ భగవానుడు చెప్పిన సంపాదన ఏంటంటే బుద్ధత్వం, జ్ఞానం. దానితో అన్ని లోకాల్లో నేను చరిస్తాను. నేనెవరిని సేవించే పని లేదు. ఇక ఓ వానదేవ, వర్షించాలి అనుకుంటే వర్షించు అని భగవానుడు అంటాడు. అంటే నేను ఎవరికి సేవకుడిని కాను అంటే బుద్ధుడు ఎవరికి సేవకుడు కాదు, తనకు తాను కూడా అని ఇక్కడ అర్థం అన్నమాట. అంటే పూర్తి చిత్త క్లేశాల నుండి విముక్తి పొందినవాడు వాటికి బానిస కాదు. అంటే దాని అర్థం తృష్ణకు బానిస కాడు అని అర్థం. ఇంకా ధనిగోపుడు ఇలా అంటాడు, నాకు ఆవులు ఉన్నాయి, ఆవు దూడలు ఉన్నాయి, కోడి దూడలు ఉన్నాయి, చూడి ఆవులు ఉన్నాయి, ఆవులపతిగా అంబోత ఉంది. ఇక ఓ వానదేవా, వర్షించాలనుకుంటే వర్షించు అని ధనిగోపుడు అంటాడు. నాకు ఆవులు లేవు, ఆవు దూడలు లేవు, కోడి దూడలు లేవు, చూడి ఆవులు లేవు, ఆవులపతిగా ఆంబోతూ లేదు. ఇక ఓ వానదేవా, వర్షించాలనుకుంటే వర్షించు అని భగవానుడు అంటాడు. అంటే బుద్ధునికి పశువులు లేవు, కానీ ఆయన ఇక్కడ రూప అలంకారంతో మాట్లాడుతున్నారని గమనించాలి మనం. ఇంకా కట్టుపోయి కొయ్యలు గట్టిగా కదలకుండా పాతడం జరిగింది. అవి కదలవు. కట్టుతాళ్ళు ముంజగడ్డితో కొత్తగా పెనవేయబడ్డాయి, అంటే పేనబడ్డాయి. ఆ తాళ్లను ఆవులు తెంచలేవు. ఇక ఓ వానదేవ, వర్షించాలనుకుంటే వర్షించు అన్నాడు ధనియగోపుడు. భగవానుడు దానికి ఇలా చెప్తాడు, వృషభంలా గలుక్షీలితను తెంచిన ఏనుగల బంధనాలను తెంచివేశాను. మళ్ళీ నేను గర్భాశయంలో ప్రవేశించను. అంటే ఇంకొక జన్మ అనేది ఉండదు. ఇక ఓ వానదేవ, వర్షించాలనుకుంటే వర్షించు అన్నాడు భగవానుడు. ఇంకా ఆ సమయంలో మిట్టపల్లాలను ఏకం చేస్తూ ఆకస్మికంగా కుండపోతగా వర్షం కురిచింది. ఆ మేఘ గర్జనను విన్న ధనియగోపుడు ఇలా అన్నాడు, భగవానుని దర్శనంతో మాకు చాలా లాభం చేకూరింది. జ్ఞాన చక్షువును పొందిన అతనిని మేము శరణు పొందుతున్నాము. ఓ మహాముని, మీరు మాకు గురువు, అంటే గురువు కండి, ఆచార్యులు కండి అని అంటాడు. గోపి, నేను సుగతుని నిర్దేశంలో పవిత్ర జీవనం, అంటే బ్రహ్మచర్యం, అంటే ప్రవచ జీవితం గడుపుతామో, జనన మరణాలను జయిస్తామో, దుఃఖాన్ని అంతమొందిస్తాము. అంటే భగవానుడు చెప్పిన అసలైన రక్షణ. ఇప్పుడు వర్షం పడుతూ ఉందంటే ఇంటికి అప్పు ఉంది, తనకు తోడుగా భార్య బిడ్డలు ఉన్నారు, ఎంతో సంపదను కలిగి ఉన్నాడు. ఇవన్నీ అసలైన రక్షణను ఇవ్వలేవు. ఇవి కేవలం భౌతిక రక్షణలు మాత్రమే. అవి ఉండకూడదు అని కాదు ఇక్కడ అర్థం. కేవలం భౌతిక రక్షణలు అసలైన రక్షణను ఇవ్వవు. ఎప్పటి వరకైతే తన లోపల ఉన్న తృష్ణ, అవిద్య, రాగం, ద్వేషం, మోహం తొలగిపోవో అప్పటి వరకు అసలైన రక్షణ లేనట్టే. దీన్ని అర్థం చేసుకున్న ఆ ధనియగోపుడు, నేను నా భార్య ఇద్దరము ఈ బ్రహ్మచర్య జీవితాన్ని గడుపుతాము, అంటే ప్రపంచ జీవితాన్ని గడుపుతాము, దుఃఖాన్ని అంతమొందిస్తాము అని భగవానుడిని రిక్వెస్ట్ చేస్తారు. ఇక అక్కడ ఉన్నటువంటి మారుడు అంటే మన లోపల ఉన్న బలహీనతల్ని మారుడు అని చెప్పుకోవచ్చు. మారుడు ఈ గోపుని ప్రలోభ పెడుతున్నాడు. ఏమనంటే, పుత్రులున్నవాడు పుత్ర ఆనందాన్ని పొందుతాడు, అలాగే
గోవులు ఉన్నవాడు గోవుల వలన ఆనందాన్ని పొందుతాడు. ఆర్జన అంటే ఈ ధనాన్ని సంపాదించడం సంతోషానికి కారణం. కనుక ఈ ఆర్జన లేని వానికి ఆనందం లేదు. ఈ సంపాదన లేకపోతే ఆనందం లేడు అని మారుడు అంటాడు. పుత్రులున్నవాడు పుత్రుల వలన దుఃఖాన్ని పొందుతాడు. అలాగే ఆవులు ఉన్నవాడు ఆవుల వలన దుఃఖాన్ని పొందుతాడు. ప్రజల దుఃఖానికి కారణం ఆర్జనే. కనుక ఆర్జన లేని వానికి దుఃఖమే లేదు అని భగవానుడు ఈ గాథను తెలుపుతాడు. ఇక్కడ ముఖ్యంగా ఈ సూక్తంలో లౌకిక సుఖాలు ఇంకా అలౌకిక సుఖాలు. లౌకిక సుఖాలు అంటే కుటుంబం, భార్య పిల్లలు, తల్లిదండ్రులు, సంపాదన, ఇల్లు, స్థలాలు, బంగారం, ఇవన్నీ కూడా లౌకిక సుఖాలు. ఈ లౌకిక సుఖాల ఎంత వెంటబడుతూ ఉంటామో అంతంత దుఃఖాన్ని పొందుతాం. ఎందుకంటే ఇది అంతులేని కోరిక ప్రపంచం. కోరికలు పెరుగుతూనే ఉంటాయి, తృష్ణలు పెంచుకుంటూ పోతూనే ఉంటుంది. ఒకటి సంపాదించుకున్న తర్వాత ఇంకొకటి సంపాదించిన తర్వాత ఇంకొకటి. దానికి అంతమంటూ ఇంకేమీ ఉండదు. అది ఆ విద్యలో కొట్టుకొని పోతూనే ఉంటుంది. ఎందుకంటే ఒకదాన్ని సంపాదించిన దాంతో సంతృప్తిగా ఉంటుందా అంటే ఉండదు. ఇంకా కావాలి అని పెరుగుతూనే పోతుంది. ఆ విధంగా ఆ విద్య పెరుగుతుంది, ఈ సంసార చక్రం పెరుగుతుంది. సంసార చక్రం అంటే మళ్ళీ పుట్టడం, ముసలితనం, చావు, మళ్ళీ పుట్టడం, ముసలితనం, చావు. ఈ చక్రం కంటిన్యూ అవుతూనే ఉంటుంది. దేంట్లో ఈ నార్మల్ లౌకిక జీవితంలో కనుక ఒక వ్యక్తి మునిగిపోయి ఉంటే, అదే అలౌకిక జీవితం అంటే మన లోపల ఉన్న అవిద్యను, తృష్ణను తొలగించుకునే మార్గం. అదే భగవానుడు చూపించిన ప్రవజ్య మార్గం. ఈ ప్రవజ్య మార్గంలో కూడా తన ప్రయత్నం లేకుండా ఏమీ జరగదు. కేవలం ప్రవజ్య తీసుకుంటేనే చిత్తక్లేశాలు తొలగిపోవు. అక్కడ తన ప్రయత్నంతో సాధన చేసుకొని సతిని పెంపొందించుకొని, ప్రజ్ఞను పెంపొందించుకొని దుఃఖాన్ని అంతమొందించాలి. 4 ఆర్య సత్యాల జ్ఞానం పొందాలి. అప్పుడే నిజమైన రక్షణ లభిస్తుంది. బయట రక్షణ ఉన్నా లేకపోయినా అసలైన రక్షణ మనసుకి ఉందంటే దాన్ని ఎవరు చెదరగొట్టలేరు. ఉదాహరణకి ఈ సూత్రంలోనే తీసుకోండి. ధనియ గోపాల్కి ఇల్లు కప్పు ఉంది, ఇంకా మిగతా రక్షణలు ఉన్నాయి. కానీ భగవానుడు బయట చెట్టు కిందనో లేకపోతే ఇంకొకటో మామూలుగా ఎటువంటి కప్పు లేకుండానో జీవిస్తాడు. కానీ భగవానుడికున్న రక్షణ ఈ ధనియగోపుడికి లేదు. ఎందుకంటే ఈ రాగద్వేష మోహాల నుండి ఎప్పటి వరకు అయితే బయటపడడో అప్పటి వరకు రక్షణ లేదు. ఇది ఇంకా పెరుగుతూనే పోతుంది. అందుకే అసలైన రక్షణ దుఃఖాన్ని అంతమొందించడంలోనే ఉంది అనేది అర్థం చేసుకోవాలి. దీని గురించి మీకు మీరే ప్రశ్నించుకోండి. పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు అసలు దేని రక్షణ మీద నేను పని చేస్తున్నాను, ఎటువంటి రక్షణ కోసం ప్రయత్నిస్తున్నాను అనేది మీకు మీరే ఒకసారి ప్రశ్నించుకోండి. ఈ లౌకిక జీవితంలో ఎటువంటి రక్షణ కోసం నేను పరుగులు తీస్తున్నాను, అసలు సరైన రక్షణ ఏది, నేను దానికోసం ప్రయత్నిస్తున్నానా లేదా అనేది ఒకసారి ఆలోచించండి. సో ఇది ఈరోజు ప్రవచనం.